వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. సోమవారం శివుడికి చంద్రుడికి అంకితం చేయబడింది. సోమవారం శివుడికి పూజ చేయటంతో పాటు కొన్ని చర్యలు తీసుకోవటం వల్ల ఆర్థిక వృత్తి సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. సోమవారం కొన్ని పరిహారాలు చేయటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ సోమవారం పరిహారాల గురించి తెలుసుకుందాము. సోమవారం జ్యోతిష శాస్త్రము మతపరమైన దృక్కోణంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణింపబడింది. ఎందుకంటే ఈ సోమవారం త్రిమూర్తులలో లైకారుడైన శివుడికి అంకితం చేయబడింది. దీంతో పాటు సోమవారం చంద్రుడికి కూడా సంబంధించి కూడా రోజు. జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడికి మనస్సు భావోద్వేగాల కారణంగా పరిగణిస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో సోమవారం రోజున తీసుకోవలసిన కొన్ని ప్రత్యేక పరిహారాల గురించి కూడా చెబుతుంది. ఇది చాలా పవిత్రమైన ప్రభావవంతమైన భావిస్తారు. సోమవారం రోజున ఈ పరిహారాలు చేయటం వల్ల జీవితంలో సానుకూలత, విజయము, స్థిరత్వము లభిస్తుందని, అలాగే గ్రహాల స్థానం కూడా బాగుంది. మీరు కూడా మనం కూడా మన జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కోరుకుంటే సోమవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారాలను ప్రయత్నిస్తే మంచిది. శివలింగానికి పాలతో అభిషేకం చేయటం చాలా పవిత్రముగా భావిస్తారు. శివలింగానికి ఆవు పాలతో చేసే అభిషేకం వలన జీవితంలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆవు పాలలో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి శివలింగానికి సమర్పించవచ్చు. సోమవారం రోజు పేదలకు లేదా అవసరంలో ఉన్న వారికి పాలు లేదా ఆహారాన్ని దానం చేయాలి. ఇలా చేయటం వలన జాతకంలో చంద్రదోషము ఉంటే చంద్రుని శుభ ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే నవగ్రహాలు చెడు స్థానము మెరుగుపడుతుంది. సోమవారం ఖచ్చితంగా శివలింగానికి బిల్వపత్రాలను సమర్పిస్తే, ఇలా చేయటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అలాగే శివయ్యకు బిల్వపత్రాలు వేసిన నీరు సమర్పించటం వలన ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సంక్షేమం ఉండదు. సోమవారం ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైనది, ఆర్థికంగా ప్రయోజకరమైనదిగా భావిస్తుంది. సోమవారం రోజు ఉపవాసం ఉండటం వల్ల శరీరము, మనస్సు శుద్ధి అవుతాయని నమ్ముతారు. అలాగే శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. సోమవారం ఉపవాసము ఆర్థిక సంక్షేమము, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వారం రోజులు ఒక్కరోజు ఖాళీగా ఉండాలంటండి. కడుపు డస్ట్బిన్గా మారకూడదు. ఎందుకంటే మనం వారం రోజులు తింటాం కదా, వారానికి ఒక్క రోజైనా కడుపు ఖాళీగా చేస్తే జీర్ణశక్తికి మంచిది, బాగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని చాలా మంది ఉపవాసం చేస్తారు. ఇప్పుడు అనారోగ్య పరిస్థితులు బాగలేవు కదా, షుగర్లు, బీపీ అవి వస్తున్నాయి కదా. అందుకని ఒంటి పూట అయినా తినొచ్చు. ఉదయం, సాయంకాలం సోమవారం రోజు ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయం ఏం తినకుండా పూజ చేసేసి తర్వాత మధ్యాహ్నం ఒంటి పూట భోంచేసి సాయంకాలం పలహారం తీసుకోవచ్చు. ఇట్లా కూడా ఒక్క పొద్దు చేయొచ్చు. బాగలేనోళ్ళు, బాగున్నోళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉంటే శివునికి అభిషేకాలు బిల్వపత్రాలతోటి, పాలతోటి, తేనెతోటి, పంచామృతాలతోటి అభిషేకం చేస్తే మంచిది. ఎందుకంటే వారంలో ఒక్కరోజు సోమవారం శివుడికి అంకితం చేయబడింది కదా, చంద్రుడికి కూడా అంకితం చేయబడింది. చంద్రుడికి మన మానసిక పరిస్థితి బాగలేక చాలా మంది డిప్రెషన్లతోటి ఇలా అవస్థ పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు చంద్రుడికి ఉపవాసం ఉన్నా మంచిది. పాలు, ముత్యాలు, ఆయనకి బియ్యం, ఈ తెల్లటి వస్తువులు దానం చేస్తే మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుందని పెద్దలు, పండితులు చెప్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి.